జాతీయ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్కారం. జ్యోత్స్న గారు, మొదటగా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉన్నాం కదా, అంటే పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళకు చాలా ఆప్తుడు కేసీఆర్ గారు ఇక్కడ ఏదైతే సిట్టింగులను మార్చకుండా ఉండడం చాలా ఇబ్బంది అయిపోయింది, తద్వారా ఆయన ఓటమి పాలయ్యారనే దాంతో అక్కడ ఏపీలో కూడా చాలా మంది సిట్టింగ్లను మారుస్తూ కొత్త వాళ్ళని పెట్టడం, వీళ్ళని వేరే ప్లేస్లో వేయడం, లేదంటే టికెట్లు డైరెక్ట్గా లేవని వాళ్ళకి చెప్తుండడం, ఎంతో మంది నమ్మకంగా ఆయన వెంట నడిచిన వాళ్ళని కూడా పక్కన పెట్టడం, ఇవన్నీ అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఒకవైపు. ఇంకొక వైపు నియోజకవర్గాల్లో మీ పైన మంచి నమ్మకం లేదు, మీ పైన ఎక్కడా కూడా విశ్వాసం లేదు ప్రజలకు, కాబట్టి నేను మారుస్తున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి. అది మరి మారాల్సింది వాళ్ళ, లేదంటే పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్న. పవన్ గారు, ఒక విషయం మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఇందాక నేను వచ్చినప్పుడు చెల్లని రూపాయి ఎక్కడన్నా చెల్లదు అదంతా అయిపోయింది. ఆ ఓల్డ్ స్టేట్మెంట్స్ పాపం జగన్మోహన్ రెడ్డికి ఎక్కట్లా. నేనేమంటున్నా అంటే, అయ్యా తప్పు చేసింది నువ్వు, ఎమ్మెల్యేలుగా తప్పు చేసింది నువ్వు, తప్పు చేసావు నీ మొహం పెట్టుకునే కదా. మీ జగనన్న నా మొన్నటి వరకు అంటించాడుగా, ఇంటి మీద ప్రతి దిష్టి బొమ్మలాగా ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ పెట్టాడుగా, ఏదో నమ్మకం ఏదో పెట్టాడుగా, ప్రతి ఇంటికి దిష్టి బొమ్మలాగా ఇట్ట పెట్టుకుంటూ వచ్చాడుగా. సో అవన్నీ పెట్టి ఇవాళ సడన్ గా లేదు తూచి అదేం తప్పులేదు అంత మీదే అని పాపం ఎమ్మెల్యేలు ఎందుకు బలిపసులు చేస్తున్నాడు అంటే, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పవన్ గారు, ద పాయింట్ ఇస్, అసలు ఇవాళ ఎమ్మెల్యేలకి ఏమాత్రం అధికారం ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకి ఏమన్నా అధికారాలు ఉన్నాయా? ఎమ్మెల్యేలు వదిలేండి సార్, మంత్రులకు ఏమన్నా ఉందా అది నాకు చెప్పండి. ఒక శాఖకు చెందినటువంటి మంత్రికి ఆ శాఖ సంబంధించి ఏదన్నా తెలుసా? లేకపోతే ఆ శాఖలో ఇది జరుగుతుంది, జరగట్లేదు, దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ ఆర్ ఐ కెన్ నాట్ డూ అనేది ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి బట్టన్ ఒత్తుతాడు, ఒత్తానని చెప్తాడు, ఇక్కడ ఏవో వీళ్ళు ఏదో ఏమంటారంటే పైన మెరుగులు దిద్దినట్టుగా దిగుతారు, అంతే తప్పించే ఉంది. ఇంకొకటి, నియోజకవర్గాల్లో వీళ్ళ పెత్తనం కూడా లేదు, పూర్తిగా వాలంటీర్లదే. డబ్బులు ఇవ్వాలన్నా, ఒకవేళ ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ఇంటింటికి వెళ్లి వాళ్ళే చెప్పాల్సింది. మీరు వాలంటీర్లు అంటున్నారు, మీరు సకల శాఖ మంత్రిని మర్చిపోయారు. ఆయన ఎలా మర్చిపోతారండి? జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్ కదా ఆయన. అక్కడ జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్ కదా, బయటకు వచ్చి మంత్రులు మాట్లాడేందుకు కూడా ఈయన మాట్లాడతాడు కదండి. నేను అనేది అది, మీరు వాలంటీర్ల వరకు ఎందుకు వెళ్తున్నారు? మంత్రులు మాట్లాడాల్సింది కూడా ఈయనే మాట్లాడతాడు. మొన్న అగ్రికల్చరల్ మినిస్టర్ మనమే ఫస్ట్ టైం చూసాం, మీ ఛానల్ సాక్షిగా ఎక్కడో కనపడితే అవో ఈయన అగ్రికల్చర్ మినిస్టర్ అనుకున్నాను నేను. సో ఆయన వచ్చి కనపడి ఆయన ఏదో మాట్లాడితే తూచి అదేది కాదని చెప్పి సజ్జలు ఏదో వేరేది మాట్లాడేసాడు, అయిపోయింది. సో అంటే నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్ పవన్ గారు, సరే కొన్ని మార్పులు చేర్పులు ప్రతి రాజకీయ పార్టీలో కామన్, ప్రతిసారి అది దట్స్ ఓకే. కానీ నేనేమంటానంటే, వీళ్ళు సిట్టింగులకే స్థానాలు మేము అసలు అత్యద్భుతంగా చేసాం, అసలు మా మీద చిన్నపాటి వ్యతిరేకత కూడా లేదు, ప్రజలు అసలు మాకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు కదా, మాకు 175/175 వచ్చేస్తాయి కదా అని అన్నారు కదా. మరి వాళ్ళు ఏమైంది? ఎందుకు చేంజ్ చేస్తున్నారు? కుప్పం అందుకే అన్నారు జనాలు, వై నాట్ పులివెందులా అంటున్నారు జనాలు. ఆయన వైనాట్ కుప్పం అంటే, బాబు కుప్పం కాదు, ఫస్ట్ నువ్వు పులివెందులే చూసుకో అని చెప్తున్నారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు మీరు పట్టభద్రులను గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తున్నా అన్నాడు కదా. ఎందుకు చేంజ్ చేస్తున్నా అన్నాడు? బొత్స సత్యనారాయణ చెప్పాడండి, మనకు అర్థం కాని భాషలో ఒకటి ఆయన చెప్పాడు. ఏంటయ్యా చెప్పాడనంటే, ఏమండి పనితీరు బాలేనందుకు చేంజ్ చేస్తున్నాం, ఏది శాశ్వతం కాదు మా పార్టీలో అన్నాడు. అసలు శాశ్వత అధ్యక్షుని పెట్టుకుని తిరుగుతా ఉన్నది మీరేగా మీ పార్టీకి కదా. సరే, ఏది శాశ్వతం కాదు మా పార్టీలో, పనితీరు బాలేకపోతే మారుస్తున్నాం అన్నాడు. ఇవాళ సాక్షాత్తు పులివెందుల ఎమ్మెల్యే పనితీరు బాలేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆల్మోస్ట్ 3,000 వరకు మెజారిటీ వచ్చింది. సో పులివెందుల ఎమ్మెల్యే పనితీరు బాలేదు కదా, పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేయలేదు కదా, అందుకనే ప్రజలు వైఎస్ఆర్సీపీని కాదని టీడీపీని అక్కడ బ్రహ్మరథం పట్టారు కదా. సో మరి పులివెందుల క్యాండిడేట్ మార్చేయండి. గడప గడపకు కూడా ఎమ్మెల్యే వెళ్ళట్లేదు కదా, అదే చెప్తున్నా, మార్చేయండి సార్. అదేదో సినిమాలో సార్ ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి సార్ అన్నట్టుగా, సార్ మార్చేయండి సార్, పులివెందుల్ని మార్చేయండి, పులివెందుల క్యాండిడేట్ చెప్పండి. ఎవడి తెలియదు సార్, నేను బెయిల్ అని అన్నా, అర్థం చేసుకోవాలి మీరు. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఎవడో తెలీదా మనకి? 4.5 సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది ఎవరో తెలీదా మనకి? ఇంకా ఆ పేరు చెప్పి మళ్ళీ ఏమంటారంటే, మనం ఇంకా 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 పాపం మూట కట్టుకోవడమా మనం?
ఎందుకంటున్నానంటే మీరు పనితీరు బాలేదు అని చేంజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీరు ఆ పదవిలో ఉన్నారు కదా మీరు. మరి ఇవాళ మీరు ప్రజలే అంటున్నారే మీ పనితీరు బాలేదని. అంగన్వాడీలు రోడ్ల మీదకి వచ్చి మీ పనితీరు బాలేదని చెప్తున్నారే, రైతులు రోడ్ల మీదకి వచ్చి మీ పనితీరు బాలేదని చెప్తున్నారే, కార్మికులు రోడ్ల మీదకి వచ్చి మీ పనితీరు బాలేదని చెప్తున్నారే, మహిళలు మా మాన ప్రాణాలకి రక్షణ లేదని చెప్పి మీ పనితీరు బాలేదని చెప్తున్నారే, విద్యార్థులు మాకు కరెక్ట్ గా ఎక్కడ కూడా మాకు అందాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్లతో సహా ఏది మాకు అందట్లేదు, మాకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి మీ పనితీరు బాలేదని చెప్తున్నారే. అలానే నిరుద్యోగులు మాకు కనీసం ఉపాధి కల్పన చేయలేకపోతున్నావు, ఉద్యోగ కల్పన చేయలేకపోతున్నావు, నీ పనితీరు బాలేదయ్యా ముఖ్యమంత్రి అని చెప్తున్నారే. సో మార్చేయండి సార్ ముఖ్యమంత్రిని. దమ్ముంటే వీళ్ళకి ఇవాళ రోజున ఇంకో 3-4 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి పనితీరు బాలేదు మార్చేయమని చెప్పండి, పెట్టమని చెప్పండి ఎవరన్నా బీసీ క్యాండిడేట్ ని. అన్నారు కదా మంగళగిరిలోనో ఇంకో దగ్గర మేము బీసీలకి ఏమంటారంటే చాలా ప్రాధాన్యత ఇస్తాం, జనరల్ స్థానాల్లో మేము బీసీలని పెడితే మీకు కోపం వచ్చిందా, ఇది కదా మాట్లాడింది. జనరల్ స్థానాల్లో బీసీల గురించి మాట్లాడదామండి. ఇఫ్ యూ రిమెంబర్ పవన్ గారు, రాయలసీమ ప్రాంతంలో నాకు తెలిసి 40 జనరల్ సీట్లు ఉంటాయండి. 40 జనరల్ సీట్లు ఉంటాయి. అందులో 32 జనరల్ సీట్లు ఒకే సామాజిక వర్గానికి చెందినవి. ఓకే, ఇంకా వేరే అసలు ఓసీల్లో ఇంకా వేరే వాళ్ళు లేరా? 32 ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు బయటకు వచ్చి మేము సామాజిక సాధికారత గురించి మాట్లాడతాం, మేము ఇది మాట్లాడతాం, మేము అది మాట్లాడతాం అని చెప్పి మాట్లాడతారా ఇవాళ? నేను ఎందుకంటున్నా అంటే ఇవన్నీ కూడా దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ మనం ఏదో ఇవాళ రోజున బయటకు వచ్చేసి ఇంకోండి, నేను ఐ విల్ గివ్ యూ, కడపలో జనరల్ సీట్లు 8 అండి, ఒకే సామాజిక వర్గం 7 వాళ్ళు ఇచ్చినవి. కర్నూలులో జనరల్ సీట్లు 12 ఒకే సామాజిక వర్గం ఏంటో కూడా అందరికీ తెలుసు 10. అనంతపురంలో 10 జనరల్ సీట్లు అయితే 8 ఒకటే సామాజిక వర్గం. చిత్తూరులో 10 జనరల్ సీట్లు అయితే 7 ఒకటే సామాజిక వర్గం. అంటే మొత్తం రాయలసీమలో 40 జనరల్ సీట్లలో 32 ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళు బయటకు వచ్చి సామాజిక సాధికారత గురించి మాట్లాడతారు. నేనేమంటా, మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోయినా గెలుస్తాడు కదా, ఏమన్నారు చూడు, మన ఆ స్టిక్కర్, ఆ దిష్టి బొమ్మ పెట్టుకుంటే మేము ఎక్కడన్నా గెలుస్తాం, ఎవరన్నా గెలుస్తారని అన్నారు కదా, దిష్టి బొమ్మ పెట్టుకుంటే. నేను ఇప్పుడు అదే చెప్తున్నా, సరే బాబు ఎక్కడన్నా గెలుస్తావు కదా, మంగళగిరిలోనో కుప్పంలోనో ఇంకో చోట నువ్వే పోటీ చేయి వచ్చి. ఆ పులివెందులు ఎవరైనా గెలిచే సీటు కదా, ఇలా అలవోకగా గెలిచేస్తారు కదా మీరు పులివెందుల, ఎవరైనా బీసీకి ఇవ్వండి కదా, దమ్ముంటే బీసీకి ఇవ్వమని చెప్పండి. అంటే ఏమనుకుంటారంటే ప్రజలు పిచ్చోళ్ళు, మేము ఏం చెప్పినా వింటూ పోతూ ఉంటారు అనుకుంటారా వీళ్ళు? అసలు వాట్ నాన్ సెన్స్ అండి. ఇవాళ వీళ్ళు సామాజిక సాధికారత గురించి మాట్లాడతారా? వీళ్ళు ఇవాళ ఏమంటారు అని అంటే, మేము బీసీలను ఉద్ధరించేస్తున్నాం కాబట్టి మేము ఇవాళ జనరల్ సీట్లలో కూడా బీసీలను పెడుతున్నాం ఇన్ఛార్జీలుగా అని చెప్పి మాట్లాడతారా? అసలు అంటే ఏమాత్రం కూడా వీళ్ళకి కొంచెమన్నా అంటే మేము మాట్లాడేది నిజంగా అవతల వాళ్ళకి నవ్వు వస్తుందేమో అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేదా వీళ్ళకి? ఇంగిత జ్ఞానం లేకుండానే బిహేవ్ చేస్తున్నారు కదా ఇవాళ వీళ్ళు ఏం ఉద్ధరించారని చెప్పి ఓట్లు అడుగుతారు చెప్పండి నాకు. ఏం ఉద్ధరించారండి? మద్యపాన నిషేధం చెయ్యకపోతే మేము పోయి ఓట్లు అడగమన్నారు అన్నారా? ముందుగా మీ దగ్గర వీడియో ప్లే చేయండి. రోజా తల్లి బయటకు వచ్చి జగనన్న వచ్చాడు, జగనన్న చెప్తున్నాడు మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఓట్లు అడగమంది. చేయలే కదా మద్యపాన నిషేధం. ఓట్ల కోసం వస్తే జనాలు దేని నుంచి కొట్టాలి మిమ్మల్ని? మనం కూడా ఓట్ల కోసం వస్తే రేపు పొద్దున జనాలు ఏం తీసుకుని కొట్టాలి మిమ్మల్ని? సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా, లేకపోతే ఓట్లు అడగనన్నాడు. సిపిఎస్ రద్దు చేసావు జగన్మోహన్ రెడ్డి? అంగన్వాడీలో కూడా చెప్పారు కదా, తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి. నేను అదే చెప్తున్నానండి. ఇంకొకటి, అంగన్వాడీలకు సంబంధించి ఒక క్లియర్ సిచ్యువేషన్ మనం ఇవాళ చెప్పాలండి. ఎంత రాంగ్ గా వీళ్ళు చెప్తున్నారు అని అంటే, పవన్ గారు రాష్ట్రం ఏర్పడినప్పుడు, విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు 4200 రూపాయలు మాత్రమే అంగన్వాడీలకు ఇచ్చేటువంటి ఆ రోజున వేతనంగా ఉండింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ అనుకుంటా, లేదండి మా వేతనాలు పెంచాలని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత 10,500 రూపాయల వరకు పెంచారండి చంద్రబాబు నాయుడు గారు. 10,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఏ గాడిదలు వాళ్ళ బయటకు వచ్చి ఒక్కొక్క గాడిద మాట్లాడుతున్నారు. మేం చేశాం 10,500 అని. రమ్మనండి, ఏ వైఎస్ఆర్సీపీ వాడు వస్తాడో నేను ఆన్సర్ చెప్తా వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారు చేశారు 10,500 రూపాయలు అంగన్వాడీలకి. వీళ్ళు వచ్చిన తర్వాత 1000 అంటే 1000 రూపాయలు మాత్రమే పెంచారండి. వీళ్ళు ఇవాళ బయటకు వచ్చి అంగన్వాడీలకు మేము ఏదో చేశామని చెప్తారా? పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది వాళ్ళు కాదు, అలివి కానీ హామీలు ఇచ్చింది వాళ్ళు కాదు. చెప్పండి, ఇవాళ ఇవాళ అంగన్వాడీలు ఒక్కటే కాదండి, ప్రతి ఒక్క వర్గాన్ని ఇవాళ వంచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రైట్ కిరణ్ గారు.